దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని జంగమ, మరొకసారి దేవుడు మనకు దయచేసినట్టు ఆదివారపు సమయాన్ని బట్టి మీ అందరూ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది ప్రియులారా, ఈరోజు ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. ఈ ఆదివారపు సమయాన్ని వ్యర్థం చేసుకునకుండా దేవునికి మనం అంతా భక్తి చేస్తూ ఉంటాం. ఏమిటి అని ఆలోచిస్తే భక్తి అంటే ఏమని ఆలోచించాలి అంటే, భక్తి అంటే భగవంతుని ఎడల ఆసక్తి అని దాని అర్థం. భక్తికి అర్థం ఏంటయ్యా అంటే భగవంతుని ఎడల ఆసక్తి, అదే దానికి అర్థం. ఎందుకు ఆసక్తి అంటే, ఈ భూమి మీద ఏది జరిగినా మన శక్తి సామర్థ్యాలు ఏమీ లేవు గనక, కదిలించుకు ఇంకా వదిలేసి, ఈ భూమి మీద ఏది జరిగినా కూడా మన శక్తి సామర్థ్యాలు ఏవీ లేవు గనక, ఒకవేళ నిజంగా మనకి ఏ కారణం చేతను కనికరించి తన కృపచేత సంఘంలోనికి కూర్చోండబెడితే, ఆయన వలన జరుగుతున్న ప్రతిదీ ఆయన వలననే, మన శక్తి సామర్థ్యాలు ఏమి లేవు. కనపడుతున్న ప్రకృతిలోని సమస్తము కనపడకుండా ఉన్నటువంటి దేవుని దయ వలననే జరుగుతున్నాయనే విషయాన్ని మనకి అర్థం చేసుకొని, ఇది ఎలా జరుగుతోంది, ఎలా జరిగిస్తున్నారు, ఇంతకీ ఆయన ఎవరు, ఎక్కడ ఉన్నారు, ఆయన వల్ల మనకు లాభం ఏంటి, మనుషులుగా మనదేమీ లేదా, మొత్తం సమస్తం ఆయనైనా అని ఆలోచించి ఆ విషయాల పట్ల ఆసక్తితో తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే భక్తి. అంతే ప్రియులారా. అయితే భక్తికి చాలామంది ఈ పాటి అర్థం కూడా తెలియకపోవటం మూలంగా ఏదో చేస్తున్నాం, దండం పెట్టమంటే పెడుతున్నాం, ఏదో చేయమంటే చేస్తున్నాం, ఏదో వెలిగించమంటే వెలుగుతున్నాం, ఏదో తిరగమంటే తిరుగుతున్నాం, ఏదో మొక్కుకోమంటే మొక్కుతున్నాం, ఏదేదో అనుకుంటున్నాం. అయితే మన చేతుల్లో ఉన్నటువంటి బైబిల్లో దేవుని గురించినటువంటి సంగతులు బోలెడు ఉన్నాయి. ఆ బోలెడన్నిటిలో కూడా భక్తి అంటే ఏం చెప్తోంది అంటే చాలా చెప్తోంది. అందులో కొన్ని సంగతులు ఈరోజు మనం నేర్చుకుందాం. భక్తి అంటే ఎలా ఉండాలి, భక్తి అంటే ఏంటో. దేవుని ఎడల ఆసక్తి కనుక మనకు నిజంగానే ఉంటే ఎక్కడి నుంచి తెలుసుకోవాలి అంటే, తల్లి గర్భంలో శిశువుగా అంటే చిన్న బిడ్డగా ఏర్పాటైనటువంటి రోజు నుంచి మట్టిలోనికి వెళ్ళి, అంటే మరణం పేరుతో మట్టిలోకి వెళ్ళేంత వరకు జరుగుతున్నటువంటి సంగతులన్నీ జ్ఞాపకం చేసుకోగలిగితే, ప్రతి దాంట్లోనూ దేవుని గొప్పతనం మనకు అర్థమవుతూ ఉంటే, ఆ గొప్పతనంలోంచి మనకు కొన్ని విషయాలు నేర్చుకోవాలి. భక్తి అంటే ఏంటి, దేవుడు అనే పదానికి అర్థం ఏంటి, ఆయన కెపాసిటీ ఏంటి, ఒకవేళ ఆయనకి మనకి మధ్య ఉన్న అవినాభావ సంబంధం అంటే ఎప్పుడు విడదీయలేని, ఎవరు విభజించలేని, ఎన్నటికీ విడిపోని ఆ సంబంధం ఏంటి, దానివల్ల మనం ఎందుకు భక్తి చేయాలి, ఆ భక్తిలోని కొన్ని సంగతులు. ఒకసారి మీరు యాకోబు రాసినటువంటి పత్రిక క్రొత్త నిబంధనలో 1వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట ఉంది, చదువుకుందాం ప్రారంభమా. భక్తి అంటే ఎలా ఉండాలనేది ఒక సంగతి అక్కడ రాయబడింది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం ఏముంది అక్కడ, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, భక్తిలో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటో చెప్తున్నారు అక్కడ. ఒక లక్షణం, మొదటి అని కాదులే కానీ ఒక లక్షణం. భక్తి అంటే ఏంటంటే, ఆ భక్తికి ఉండాల్సిన లక్షణం ఏంటయ్యా అంటే, చూడండి, పవిత్రమైన భక్తి అంటే పవిత్రత ఉండాలి భక్తిలో. భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాల్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకొనుటయు. ఇక్కడ ఒక అద్భుతమైన సమాచారాన్ని ఇస్తున్నారు దేవుడు. మొదట భక్తికి ఉండాల్సిన లక్షణం ఏంటయ్యా అంటే, ముందు పరిశుద్ధత, పవిత్రత. అందుకే దేవుని సంఘంలోకి ఎవరినైనా ఆహ్వానించేటప్పుడు ఫస్టే ప్రారంభంలోనే మొట్టమొదటి ఏం చెప్తామంటే, బాప్తిస్వం పేరుతో మీ పాపాలను కడిగి వేసుకోండి. ఎస్, దేవుని సంఘంలోకి రావడానికి పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధం అంటే మేము 3 పూట్ల లేదంటే 2 పూట్ల స్నానం చేస్తామండి, ఆదివారం తలంటు పోసుకుంటామండి, ఇది కాదు పరిశుద్ధత, పవిత్రత అంటే. హృదయంలో ఉన్నటువంటి పాపాలని కడిగి వేసుకోవటమే దేవుని సంఘంలోనికి రావడానికి మొదటి మెట్టు. అలాగని పాపాలు కడిగేసుకోకుండా చర్చికి వచ్చేవాళ్ళని రావద్దని కాదు. నిజంగా మీకు భక్తి అర్థమైతే వచ్చిన తర్వాత దేవుని వాక్యాన్ని విని మీలో పాపము పేరుకుపోయి ఉంది, పాపంతో ఉన్నాము అని గనక మనకు అర్థమైతే, ఆ పాపాన్ని కడిగి వేసుకొని మాత్రమే దేవుని సన్నిధిలో కంటిన్యూ కావాలి. రావచ్చు, ఎవరైనా రావచ్చు, కానీ వచ్చిన తర్వాత
బైబిల్ పట్టుకొని దేవుని వాక్యాలు నేర్చుకొని పరిశుద్ధత అలవాటు చేసుకోవటానికి, పరిశుద్ధంగా బ్రతకటానికి, తద్వారా పరలోకాన్ని సంపాదించుకోవడానికి మాత్రం ప్రారంభం ఏంటయ్యా అంటే మొదటి మెట్టు పరిశుద్ధత, పవిత్రత. ఆ పవిత్రత ఎలా వస్తుందంటే పాపాన్ని ఒప్పుకోవటం ద్వారా, మనసు మార్చుకోవటం ద్వారా, బాప్తిస్వాన్ని పొందుకోవటం ద్వారా. ఇది మీకు అర్థమైతే ఒక మనిషి బాప్తిస్వం తీసుకొని పాపాలు కడిగేసుకొని మనసు మార్చుకొని దేవుని సన్నిధిలో కొనసాగుతూ పరిశుద్ధంగా భక్తి చేయటం అంటే ఏంటంటే యహలోక మానిన్యాన్ని, అంటే ఇక అప్పటి నుంచి దేవుని సన్నిధిలోకి వచ్చిన కాడి నుంచి యహలోక మాలిన్యం అంటే అర్థం ఏంటంటే చుట్టూ ఉన్న సమాజంతో మనం పని చేయొచ్చు, వాళ్ళతోటి కలిసి పని చేయాలి, వాళ్ళతోటి కలిసి కొనసాగాలి, వాళ్ళతోటి వ్యాపారం చేయాలి, వాళ్ళ మధ్యనే ఉద్యోగాలు చేయాలి, వాళ్ళ మధ్యనే మన కాపురాలతో నివసించాలి, అంతా అక్కడే. కాకపోతే వారి నుంచి చెడుని, మలినాన్ని లేదా పాపాన్ని అంటించుకోకుండా బ్రతకాలనేది చెబుతోంది. ఈ క్రమంలో వృద్ధుల్ని, విధవరాలని గౌరవించాలి, ప్రేమించాలి, ఓకే. అయితే ముందు మన బ్రతికి ఎలా ఉండాలి అంటే పరిశుద్ధంగా, పవిత్రంగా బ్రతకాలి. నిష్కలంకమైన భక్తి అన్నారు దాన్ని. కళంకం ఉండకూడదు అంటే ఇంకా ఏం మలినం. బాప్తిసం తీసుకున్నాడు కానీ, లేదా బాప్తిసం తీసుకుంది ఆమె కానీ మళ్ళీ పాత బతికే అనే మాట రాకుండా ఉండాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత ఆమె చాలా బాగుంది, లేదా అబ్బాయి చాలా బాగున్నాడు, లేదంటే వారి బ్రతుకు మారింది, వారి కుటుంబం బాప్తిసం తీసుకుని చర్చికి వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత వారి బ్రతుకు మారిపోయింది అనే ముద్ర వేయబడాలి సమాజంలో. అది భక్తి వలన కలిగే లాభం. ఎన్నాళ్ళు మనం చర్చికి కొనసాగినా, ఎన్నేండ్లు చర్చిలో సభ్యురాలుగా కొనసాగినా జీవితం మారకపోతే, బ్రతుకు మారకపోతే దానివల్ల ఉపయోగం లేదంటున్నారు దేవుడు. అందుకే ఏం చెప్తున్నారు అంటే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి, అంటే కళంకం లేకుండా మన మీద ఏ నేరారోపణ చేయకూడదు. అపవాది కూడా నేరారోపణ చేస్తాడు తెలుసా, మనం బాగలేకపోతే. ఇదిగో వాడు పలానా చోట పాపం చేస్తూ ఉన్నాడు, ఇదిగో ఆమె పలానా చోట తప్పు ఉంది, కానీ నీవేంటి ఆమె భక్తురాలు అంటున్నావు, భక్తిపరుడు అంటున్నావు, వాళ్ళకి పరలోకం ఎలా ఇస్తావని అపవాది కూడా మనల్ని అడుగుతాడు. దేవుని ఎదుట మనల్ని ప్రశ్నిస్తాడు, లేదా దేవుణ్ణే ప్రశ్నిస్తాడు. మీకు అర్థం కావాలంటే మనం లంచం ఇచ్చి, లేదంటే పలుకుబడి ఉపయోగించి ఒక ఉద్యోగాన్నో, లేదంటే ఒక లోనో, లేదంటే ఒక స్థలమో తీసుకున్నాం అనుకో అధికారుల దగ్గర నుంచి, ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు అడుగుతారా లేదా? వాళ్ళకి ఇన్ని ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి ఎలా ఇచ్చావు కార్డు? ఆమె కోటీశ్వరరాలు, బోలుడు జీతం వచ్చింది, ఎలా ఇస్తావు వృద్ధ పెన్షను అని అడుగుతామా? వాళ్ళకి పెద్ద పెద్ద లక్షలు ఖరీదు చేసే ఇళ్ళు ఉన్నాయి, మరి వాళ్ళకి ఎందుకు ఎలా ఇచ్చే లోను, ఇంటిలోనే ఇళ్ళు ఎలా ఇచ్చావు అని అడుగుతామా లేదా? అర్హత లేకుండా ప్రభుత్వం ఇస్తే పక్కనున్న వారు, ఎదురింటి వారు ఓర్వలేనితనంతో అడుగుతారా? సరే ఇస్తే ఇచ్చేలా మనకెందుకని ఊరుకుంటారా? ఖచ్చితంగా అడుగుతారా? మరి ఈ ఓర్వలేనితనానికి, ఈ కుళ్ళుబోతనానికి, ఈ అసూయకి, లేదంటే ఈ గర్వానికి మొట్టమొదటి ఆద్యుడు ప్రారంభమైన వాడు ఎవడు? అసలైన భయంకరుడు ఎవరు? మరి వాడు ఊరుకుంటాడా? ఈమె జీవితం అంతా ఇలా అబద్ధాలు చెప్తూనే ఉంది, నీ చర్చిలో కొనసాగింది, ఎలా ఇచ్చావు పరలోకం, ఎలా ఇస్తావు అసలు అని అడుగుతాడా లేదా? అలాగని ఆయన కళ్ళు మూసుకుని ఇచ్చేవాడు కాదు దేవుడు. ఆయనకు అన్నీ తెలుసు. అయితే అపవాది కూడా ప్రశ్నిస్తాడనే భయం మనలో ఉండాలి. దేవుడు మాత్రమే కాదు, దేవుడు ఎలాగో ఊరుకోడు, కానీ అపవాది కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాడని మనం అర్థం చేసుకుంటే పవిత్రంగా బ్రతకాల్సిన బాధ్యత ఎవరి కోసమో కాదు, మన కోసమే. నిష్కలంకంగా, కళంకం లేకుండా, ఏ మచ్చ లేకుండా బ్రతకాల్సిందే మన కోసమే, ఎవరి కోసమో కాదు. మెప్పు కోసం కాదు ప్రియులారా, మనుషుల మెప్పు కోసం కాదు. మనుషులది ఏముంది? ఈరోజు డబ్బులు, ఈరోజు అన్నం పెడితే నీ అంతలో లేడు అంటాడు, అవునా? ఒకరోజు లేనప్పుడు వాళ్ళకి లేక ఏదైనా మానకపోతే ఎందుకు నీ జన్మ అంటారు. అంటే ఏమైనా అనగలరు మనుషులు, కంటే మనుషులు మెచ్చుకుంటున్నారని మనం మరీ పైకి ఎగరకూడదు. అదే మనిషి కాళ్ళు లాగి కింద పడేస్తాడు పైకి వెళ్తుంటే. అదే దేవుడైతే ఖచ్చితంగా న్యాయం ప్రకారం చూస్తాడు. కాబట్టి దేవుని ఎదుట మెప్పు పొందాలంటే, దేవునితో భక్తిని కొనసాగించాలంటే మొట్టమొదటి ఉండాల్సిన లక్షణం ఏంటంటే పరిశుద్ధత, పవిత్రంగా ఉండాలి. కళంకం లేకుండా, ఇహలోక మాలిన్యం అంటకుండా. అంటే లోకల్లో పనిచేస్తూనే, లంచగొండుల మధ్య పనిచేస్తున్నావా, నువ్వు లంచం పుచ్చుకోకుండా పనిచేయి.
ఒళ్ళు దాచుకునే సోమరిపోతుల మధ్య పనిచేస్తున్నావా? వాళ్ళు చెయ్యకపోని నీకు అనవసరం, నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. నీ శక్తి ఉన్నంత వరకు నువ్వు తీసుకునే జీతానికి, నువ్వు పొందుకునే కూలీకి తగినట్లుగా కష్టపడి పనిచేయి. ఒకరితో పోటీ వద్దు. పోటీ పడ్డావంటే మనం వెనకబడిపోతాం. వాళ్ళు రావట్లేదు, వీళ్ళు రావట్లేదు, వాళ్ళు చేయట్లేదు, వీళ్ళు చేయట్లేదు, అంతా నేనే చేయాల్సి వస్తుంది అనే కబుర్లు చెప్పొద్దు. ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోవటమే, కళంకం అంటకుండా. మిగతా వాళ్ళందరూ ఎలా ఉన్నా ఎగ్గొడుతున్నారా? కుదురుతుంది, ఎవరేమంటలేదు, ఎవరో చూడలేదని నాగాలు పెడుతున్నారా, ఎగనామం పెడుతున్నారా? నీ మానాన్ని నువ్వు పనిచేసుకుంటూ వెళ్ళిపో, వేరే వైపు చూడొద్దు. ఎస్, ఇది కళంకం అంటకుండా ఉండటమే. అందరూ ఎగ్గొడుతున్నారు, ఎలకడ పడుకున్నారు, ఏం కాదు, ఎవరు చూడలేదు అని అనుకుంటే లెక్క అప్పగించాల్సి వస్తుందేమో. భయపడదాం, భయభక్తులు కలిగి పనిచేద్దాం. ఒకటి, భక్తి ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి. నెంబర్ 1. ఓకేనా? ఏం రాస్తున్నారు? ఇంకొకటి చదువుకుందాం. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం ఏముంది అక్కడ? 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి. ఏంటట తర్వాత? నీ యథార్థత, చదవండి మైక్ ఆన్ చేయండి. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము, యథార్థంగా ఉండాలి, అప్పుడు ధైర్యంగా ఎదురు చూడొచ్చు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని అడుగుతున్నాడు. అంటే ప్రశ్న. నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉన్నావనుకో, నిన్నెవరు ఏమనరు, నిన్నెవరు ఏం వేలెత్తి చూపించరు. ఒకవేళ చూపించాలన్నా కూడా నీ వైపు భయపడతారు. అప్పుడు నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. నేను విపరీతమైన లంచగొండని ఎన్నోసార్లు చెప్పాను, దాచుకోకుండా. లంచం మానేశాక నాకు ధైర్యం వచ్చింది. ఎదుటివారు ఎంతటి వారైనా సరే భయపడను. అలాగని వాళ్ళని కడిగి ఉతికి ఆరేసి అంత చేయాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఒక్కరు అడిగినంత మాత్రం అవతల వారు ఏమీ మారరు. వాళ్ళ అధికారాన్ని లేదంటే వాళ్ళకు వచ్చే లాభాన్ని ఉన్నపళంగా మానుకోవాల్సిన అవసరం లేదు, మానుకోరు కూడా మనం చెప్పినంత మాత్రాన. కానీ మన బ్రతుకు వల్ల వాళ్ళని కాస్తైనా ఆకర్షింపజేయగలగడం మాత్రమే మనం చేసే పని. వాళ్ళ ఆకర్షణలో ఉంటే, దేవుని చిత్తంలో ఉంటే మన ప్రవర్తనను బట్టి మారతారేమో. అయితే ఈ క్రమంలో మనం చేయాల్సింది ఏంటంటే ధైర్యంగా ఉండాలి. తప్పు చేయని వాడికి ధైర్యం ఎక్కువ, నిజాయితీపరుడికి ధైర్యం ఎక్కువ, నిరీక్షణ కూడా ఎక్కువే. యథార్థంగా ఉన్నవాడు నిరీక్షిస్తూనే ఉంటాడు. ఏం కాదు, ఓర్చుకోవటం ఏం కాదు. ధైర్యం, నీ భక్తి పరిశుద్ధంగా ఉంటే, పవిత్రంగా ఉంటే నిజంగా నీకు ధైర్యం ఉంటుంది. ఎవరిని తప్పులు చేసినా నువ్వు తప్పు చేయకుండా ఉంటే నిన్నెవరు వేలెత్తి చూపించే పరిస్థితి రాదు. ఒకవేళ వచ్చినా, ఒకవేళ దేవుడు అనుమతించి నీకు పరీక్షకు అనుమతించి నీకు ఒకవేళ నీ మీద నిందారోపణ జరిగినా, నీ మీద ఏదైనా ఇబ్బంది ఎదురైనా కడిగిన ముచ్చిల్లాగా బయటకు తీసుకొస్తాడు దేవుడు. తాత్కాలికంగా ఇబ్బంది ఎదురైనా కూడా నువ్వు ధైర్యాన్ని కోల్పోకుండా, ఆ దేవుడు అనుమతించాడు కాబట్టి నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఏమైనా కానీ ఆయనే చూసుకుంటాడనే ధైర్యాన్ని ఇస్తుంది భక్తి. ఆ ధైర్యం వల్ల ఒకవేళ నువ్వు అపనిందల పాలైనా, అవమానాల పాలైనా, ఒకవేళ తప్పు అని నీ మీద నిరూపించబడినా కూడా దేవుడు నిన్ను కనికరిస్తాడు. నీ నిరీక్షణ కనుక నువ్వు కోల్పోకుండా ఉంటే, నా సమస్యకు పరిష్కారం నా ప్రభువే, నా ఇరుకు ఇబ్బంది కాపాడేవాడు ఆయనే, ఆయన చూసుకుంటాడు అని గనక నిరీక్షణ గనక నీకు ఆ నిరీక్షణలో నిలబడ్డావు అంటే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ ధైర్యం ఉండాలి ప్రతి వానికి. ఈ ధైర్యం ఎప్పుడు వస్తుంది అంటే పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతుకుతున్న వారికే. తప్పులు తడకలతోటి పడుతూ లేస్తూ మరలా పాపం చేస్తూ మరలా అపరాధాలు చేస్తూ రెండింటిని కలబోసి చర్చికి వస్తుంటాం, మళ్ళీ పాపం చేస్తూనే ఉంటాం, చర్చికి వస్తూనే ఉంటాం, ఎక్కడెక్కడ అన్నీ చేస్తూనే ఉంటాం. వీటి వల్ల ధైర్యం ఉండదు. ఇంకా ఒకసారి మీరు ఆలోచించండి, ఒకవేళ గత రాత్రి ఏదైనా మనం చేయకూడని పని చేస్తుంటే పొద్దున్న చర్చికి రాలే, మొహం చెల్లదు, మనకి మొహం చెల్లదు. ఒకవేళ రాత్రి మనం ఏదైనా ఉండకూడని స్థలంలో ఉండి చేయకూడని పని చేస్తూ అనకూడని మాట ఏదైనా ఉంటే ఎవరైనా చూస్తే గబక్కన పరుగు పోద్దేమోనని భయంతో చర్చికి రాలేం, ప్రార్థన చేయలేం, నోరు తెరిచి దేవుని కొరకు పాటలు పాడలేం, ప్రార్థన చేయలేం. ఎందుకు? అనుకోకుండా ఏదో కోపవశానో ఏదైనా ఒకవేళ నీ మాట జారితే వెంటనే దేవుని ముందు క్షమించమని అడిగి వేడుకుంటే తెల్లారి పొద్దున్నే సన్నిధిలో రావడానికి ధైర్యం ఉంటుంది. కాకుండా అలాగనే ఆ కోపంతో ఆ పాపంతో నిద్రకి వెళ్ళిపోయి మళ్ళీ పొద్దున్నే ఏమెరగని వాళ్ళలాగా
ధైర్యం ఉండదు. అప్పుడు మనసాక్షి ఒప్పుకోదు. దేవుని ఆత్మ సహాయం గద్దిస్తూ ఉంటుంది. నేను అలా ఉన్నావే, ఇప్పుడేంది మళ్ళా ఎలా ఉన్నావు, ముందు క్షమించమని అడుగు, సమాధానపడు, దేవుని పాదాలు పట్టుకో, ముందు ప్రార్థన చేసి క్షమించమని వేడుకొని ఇంటి దగ్గర నుంచి మొదలు పెడతా ఉంటుంది. అసలు రాత్రే మొదలు పెడుతుంది నిన్ను వేధించటం. ఏమీ పట్టించుకోకుండా పొద్దున్న వస్తే రాలేవు ఇక్కడికి. ఒకవేళ వచ్చినా మనసాక్షి ఒప్పుకోదు, భయపడుతూ ఉంటాం. అలా కాకుండా నువ్వు పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేయి. ఒకవేళ పొరపాటున ఏదైనా నీ వల్ల అపరాధం జరిగితే ఆ రాత్రి దేవుని పాదాలు పట్టుకుని క్షమించమని అడుగు. ఉదయాన్నే ధైర్యం వస్తుంది. దేవా, రాత్రి నన్ను క్షమించమన్నాను, నువ్వు క్షమించావని నమ్ముతున్నా. నేను మనిషిని, దేవుణ్ణి కాదు. నీలా మారటానికి ప్రయత్న పడుతూ ఉన్న రక్త మాంసాలు కలిగిన మనిషిని. తప్పులు పడతావు, సహజం. నేను పడటం గొప్ప విషయం కాదు, ఎందుకంటే పడటం సహజం, కానీ తిరిగి లేవటం గొప్ప విషయం. ఇదిగో నేను లేస్తున్నా, నా చేయి అందించు, నా చేయబడికి కొంచెం లేపు, నీ సన్నిధికి వెళ్తా, ఈరోజు ధైర్యంగా ఉంటాను అని ప్రార్థనలో ధైర్యం ఇస్తాడు దేవుడు, శక్తినిస్తాడు దేవుడు. ఇది రెండవది. మొదటిది ఏంటి? పవిత్రత, భక్తి, పవిత్రంగా ఉండాలి. రెండవది ధైర్యంగా ఉండాలి. సేవకులు కానీ విశ్వాసులు కానీ అందరూ అలాగనే ఉన్నారు. మన బైబిల్లో ఉన్నటువంటి వారంతా, అపొస్తలులు కానీ ప్రవక్తలు కానీ మీరు గమనించండి, ఏ ఒక్కరూ భయంతో లేరు. ఎక్కడా భయపడిపోయి పరిచర్యను ఆపిన దాఖలాలు లేవు. భయపడుతూ ఎవరైనా చూస్తారేమోనని దొంగతనంగా చర్చిలకు వెళ్ళటం, దొంగతనంగా బైబిల్ చంకలో పెట్టుకుని రావటం, ఎవరు చూడకుండా కవర్లలో పెట్టుకుని మోసుకుపోవటం, అసలు బైబిలే లేకుండా నైస్గా ఏదో బజార్కి వెళ్ళినట్టుగా వచ్చేసి ఆ సందు తిరగగానే మలుపు తిరగగానే మందిరంలోకి వచ్చేయటం, ఇలా లేదు. ఎవరైనా చూస్తారేమో, క్రిస్టియన్ అని ఎగతాళి చేస్తారేమో, అరే మీరు చర్చికి వెళ్తారా, మీరు క్రైస్తవులా, మీరు వాళ్ళ, మీరు వీళ్ళ అంటారేమోనని భయం లేదు. ధైర్యంగా మాట్లాడారు, ధైర్యంగా ప్రకటించారు, ధైర్యంగానే చనిపోయారు. ఏడుస్తూ కూడా చనిపోవాలి. చంపుతుంటే ధైర్యంగా మరణానికి ఎదురెళ్ళారు, కానీ భయపడుతూ వెర్రి కేకలేసేసి చచ్చామరా బాబు అని ఏడ్చిన వాళ్ళు ఎవరు లేరు బైబిల్లో. చంపుకుంటారా బాబు, ఏం కాదు, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, ఏం పర్వాలేదు, నేను హతసాక్షిగా ముద్ర పెడితే నాకు ఇంకా గౌరవం, ఖచ్చితంగా నాకు పర్వాకూడదని భరోసాతో ధైర్యంగా వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. ఆ ధైర్యాన్ని ఇచ్చేది ఏదంటే భక్తే. పవిత్రమైన భక్తి ధైర్యాన్ని ఇస్తుంది. రెండవది. మూడవ సంగతి వెళదాం ఒకసారి. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. మూడవ సంగతి భక్తి ఎలా ఉండాలో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీయో తెలియదు, దీనిలో నుండి ఏమీయో తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునేది. 6, 7, 8 వచనాలు. నేను ఒకసారి తీయడం కుదరినప్పుడు ఏం చెప్తానో అంతవరకే చదవండి. ఎక్కువ చదివి ఆ చెప్పబడే ఉద్దేశాన్ని పాడు చేయదు. ఎందుకంటే చదివేవారు మాకు కళ్ళు చెవులు లాంటి వాళ్ళు. రైట్. సంతుష్టి సహితమైన దైవభక్తి, తృప్తిపడి ఉండటం నేర్చుకోమంటున్నాడు. ఇచ్చింది చాలు అనుకునేది సంతుష్టి సహితమైన దైవభక్తి. కొంతమంది ఇస్తూ ఉంటే ఇంక లేవా అని ఇచ్చే వైపు చూస్తూ ఉంటారు. వడ్డిస్తూ ఉంటారు అనుకో, వడ్డించిన దాన్ని చూసి తృప్తి పడరు. అక్కడ వడ్డించబడి విస్తరలో ఉన్న వాటిని ఇంకా చూస్తూ ఉంటారు, అది కూడా కావాలన్నట్టుగా. ఏదైనా పుచ్చుకోవడానికి సిద్ధపడితే ఇంకా ఇచ్చేవారు వైపు, ఏదైనా సంపాదిస్తే ఆ సంపాదించిన దాన్ని పక్కన పెట్టేసి ఇంకా సంపాదన వైపు, తృప్తి లేని జీవితాల్లో ఉన్నారు కొంతమంది. ఏమిచ్చినా తినటంలో తృప్తి లేదు, త్రాగటంలో తృప్తి లేదు, అనుభవించడంలో తృప్తి లేదు, సంపాదనలో తృప్తి లేదు, ధనాపేక్షలో తృప్తి లేదు, బట్టల్లో తృప్తి లేదు, బంగారంలో తృప్తి లేదు, ఇళ్ళు వాకిళ్ళు గృహాలు ఏమి తృప్తి లేని జీవితాలు. అమ్మయ్య ఇది ఇచ్చాడు చాలు అనుకునే భక్తి రోజులకి రావాలి మనం. ఇది ఉంది చాలు అని. అలాగని సంపాదించడం తప్పని కాదు, సంపాదనే ధ్యేయంగా దేవుణ్ణి కూడా విడిచిపెట్టి వెళ్తామే అది తప్పు. బంగారం వస్తువులు నీకు ఇస్తే కొనుక్కో, కానీ అవసరానికి మించి మెడ కనపడకుండానో, చెవులు కనపడకుండానో, మొహం కనపడకుండానో ఏం చేసుకును.
బట్టలు ఉన్నాయి వేసుకో, 50 జతలు ఉంటాయి బీరువాలో, వేసుకుంటావు. రోజుకు ఒకటే కదా వేసుకునేది. ఉన్నాయి కదా 4-5 చొక్కాలు 5-6 చీరలు కడితే ఎలా ఉంటుంది? పిచ్చోళ్ళు అంటాం వాళ్ళని కదా. అలా పిచ్చోళ్ళలాగా బ్రతకొద్దు. 4 కార్లు ఉన్నాయి, ఒక కాళ్ళు తలకాయ, ఒక కాళ్ళు కాళ్ళు, ఒక కారులో చేతులు పెట్టుకుని వెళ్తామా ఏంటి? సైకిల్ మీద వెళ్ళినా అదే దేహం, కారులో వెళ్ళినా అదే దేహం. దేహానికి ఒక్క వాహనం చాలు, మిగతావన్నీ ఉన్నా వేస్టే. కక్కుర్తి పడి ఎక్కువ ఎందుకు సంపాదించుకోవడం? దురాశ అంటారు, దాని పేరు దురాశ. లోకల్లో కూడా ఒక మాట ఉంది, చిన్నప్పుడు కూడా మన చిన్నప్పుడు పాఠాలను చదువుకుని ఏంటట? దురాశ ఏంటి? దురాశ దుఃఖానికి చేటట. నిజమే. మనకి అవసరం లేని దానికోసం, మనకి అర్హత లేని దానికోసం, మన వలన కాని దానికోసం సంపాదించడమే దురాశ. మీకు దురాశకి అర్థం చాలామందికి తెలియట్లా. నా దగ్గర సంపాదించిన డబ్బులు 10 లక్షలు ఉన్నాయి. 10 లక్షలకు సరిపడా బంగారం కొనడం దురాశ కాదు. 10 లక్షలు పెట్టి ఒక కారు కొనాలి, నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, దురాశ కాదు. నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, 10 లక్షలు సరిపడా స్థలం కొనుక్కుంటున్నా, అది దురాశ కాదు. కానీ నా దగ్గర ₹1,00,000 కూడా లేకుండా 10 లక్షల ప్లాట్ కొనాలని ప్లాన్ చేస్తాను చూడు. నా దగ్గర సైకిల్ కొంటాను కూడా డబ్బులు లేకుండా 10 లక్షల కారు కొనాలని ప్రయత్నం చేస్తాను చూడు. నా దగ్గర ఈ పూటకి భోజనానికే డబ్బులు లేవు, కానీ 10 లక్షలు పెట్టి పెళ్లి చేద్దామా, పేరంటం చేద్దామా, ఇల్లు కడదామా, వాకిళ్ళు సంపాదిద్దామా అని ప్లాన్లు చేస్తాం చూడు. అది కదా దురాశ అంటే కదా. ఈ దురాశతో ఎంతమంది ప్రాకులాడుతూ ఉన్నారంటే సగం మందికి పైగా జనాలు. ఉన్నవాడు కొంటాం దురాశ కాదబ్బా, కారు మీద కారు కొంటూ ఉంటాడు. పెద్ద పెద్ద కోటీశ్వర్లు, అధికారులు కానీ, నాయకులు కానీ, వ్యాపారస్తులు కానీ చూడండి, వాడు ఆ ఫ్లైట్ కొన్నాడు, సొంత విమానం కొనుక్కున్నాడు, వాడి దగ్గర ఉంది, కొనుక్కున్నాడు. పలానా సినిమా వాడు ఇంత ఖరీదైన కారు కొనుక్కొని మనకేముంది, వాడి వల్ల మనకు ఉపయోగం ఏముంది? ఉపయోగం లేదు, నష్టం లేదు. వాడి దగ్గర ఉంది, కొనుక్కున్నాడు. కానీ మన స్థాయి, మన మిడిల్ క్లాసు, మధ్య తరగతి, లేదంటే ఇంకా దిగువ మధ్య తరగతి, మనకు ఒంటి మీద ప్యాంటు చొక్కనే సరిగా లేవు. సూటు బూటు కొనుక్కోవాలని 50,000 ఖరీదు చేసి సూటు బూటు వైపు చూస్తామే. మన దగ్గర చిన్న రేకుల షెడ్కే సరైన సౌకర్యం లేవు, పెద్ద ఖరీదైన బిల్డింగ్ వైపు చూస్తామే. అలాగా ప్రతి మనిషి దేవుని సన్నిధిలోకి వచ్చాక అలా నీ స్థాయిని మించి ఆలోచించడం, నీ స్థాయికి మించి కొనుగోలు చేయాలనుకోవటం, నీ స్థాయికి మించి బ్రతకాలనుకోవటం, నీ స్థాయికి మించి హోదా అనుభవించాలనుకోవటం, ఇవన్నీ కూడా దురాశే. ఇలాంటివన్నీ ఏం చేస్తాయట? మనిషిని ఏం చేస్తాయట? నష్టంలోనికి తీసుకెళ్ళిపోతాయి. తమను తాము పొడుచుకునేలాగా. అంటే విపరీతమైన దురాశతో ఒక మనిషి కొన్నాళ్ళు బ్రతికాడు అంటే ఆటోమేటిక్గా ఆ తర్వాత విసిగనిపిస్తుంది. ఏమీ తీరవు కోరికలు తీరకపోతే మనిషికి ఏమవుద్ది చెప్పండి? కోరిక తీరకపోతే, ఎంతకీ తను అనుకున్నది నెరవేరకపోతే మనిషికి ఏమవుద్ది? తర్వాత వచ్చే ఆలోచన, చచ్చిపోతే బాగుండి ఈ బ్రతుకు, ఏంది బ్రతుకు, ఇది కూడా ఒక బ్రతుకేనా అనిపిస్తుంది. అలా అనిపించిన వాళ్ళే ఈరోజు రైళ్ల కిందనో, బస్సుల కిందనో, ప్రమాదాల్లోనో, ఉరివేసుకొనో, మందు తాగో, కాల్చుకొనో. మీరు వెళ్ళి కనుక్కోండి, వాళ్ళని ఆరాధిస్తే చెప్తుంది. ఏంటి అంటే, తీరని కోరికలతో వ్యర్థంగా ఎందుకు బ్రతకాలి? మనుషులు చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే దురాశే. ఎక్కువ కోరుకొని, చేయాలనుకొని ఏమీ చేయలేక జీవితం మీద విరక్తి పుట్టి చివరికి కోరికలు తీరని వాళ్ళు ఏం చేస్తున్నారు? అర్ధాంతరంగా తమ జీవితాలను ముగిస్తున్నారు. అది నేనంటున్న మాట కదా. ఈరోజు 8వ వచనంలో ఏముంది అక్కడ? ధనాపేక్ష సకల మీడులకు మూలము. కొంతమంది అంటే ఏం చేశారట? వారు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి. ప్రతి కోరిక డబ్బుతోటి ముడిపడి ఉందిగా. ఒక బంగారం కొనాలన్నా, ఒక వస్తువు కొనాలన్నా, ఒక వాహనం కొనాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక పెళ్లి చేయాలన్నా, ఏది చెయ్యాలన్నా కూడా నీ స్థాయికి మించి నువ్వు ఆలోచిస్తున్నావంటే అది ధనంతో ముడిపడింది. కాబట్టి ఆ ధన అపేక్ష, ఎక్కువ కావాలనే దాన్ని అపేక్ష అంటాం. ఈరోజు భోజనానికి సరిపడే డబ్బు అపేక్ష కాదు, అది అవసరం. ఈరోజు బ్రతకడానికి కావలసిన అన్ని సమకూర్చుకోవటం అపేక్ష కాదు, అవసరం. అపేక్ష అంటే ఏంటో తెలుసా? ఇంకా ఎక్కువ కోరుకోవటాన్ని అపేక్ష అంటారు. ఎక్కువైన కోరిక, ధనాపేక్ష,
సకల కీడులకు మూలం కనుక దానిని చాలామంది దాన్ని ఆశించి ఏం చేశారట? చదవండి. దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ముని తామే పొడుచుకునేది. అప్పటి వరకు ఉన్న విశ్వాసం పోయిద్ది. నేను దేవుల్లోనే కాదు బయట ఉన్న వాళ్ళకి కూడా వర్తించే మాట ఇది. ఏం చేసినా సరే ఈ సంవత్సరం ఆ పొలం కొనాలి, ఏం చేసినా సరే ఈ సంవత్సరం ఆ సంబంధం ఖాయం చేసుకోవాలి, ఎలాగైనా సరే ఈ సంవత్సరం ఆ ఇల్లు కట్టాలి. నమ్మకంగా బయలుదేరతారు. తమ శక్తి సామర్థ్యాలు సరిపోవు. దేవుడు కూడా అనుమతించడేమో. ఇకప్పుడు విశ్వాసం సన్నగిలిపోయిద్ది. ఇంత చేసినా సంబంధం కాయలేదు, ఇంత జరిగినా ఆ ఉద్యోగం రాలేదు, ఎంత ప్రయాసపడ్డా ఆ ఇల్లు కొనలేకపోయాను, ఎందుకు ఈ బ్రతుకు? దేవా నీ చిత్తమైతే నీ శక్తిని దయచేయి నాకు అవసరాన్ని బట్టి అని దేవుడి మీద ఆధారపడటం మానేసి, దేవుని మీద విశ్వాసం ఉంచడం మానేసి, లోకం మీద, లోక మనుషుల మీద, లోకాశల మీద, లేదా తమ మీద తాము అమితమైన విశ్వాసం కనపరిచినందువల్ల ఏమవుద్దంటే ఒకరోజు విశ్వాసం సన్నగిలిపోద్ది. ఆ కోరిక నెరవేరకపోతే అప్పుడు తమను తామే పొడుచుకోవటం అంటే అర్థమైంది. దాని అర్థం ఏంటంటే ఆత్మహత్యలకు వెళ్ళిపోవటం, అంతే. జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసి వెళ్ళిపోవటమే. చాలామందిని మనం చూస్తున్నాం. అందులో చిన్నవాళ్ళు ఉన్నారు అనుకున్నారా ఏంటి? చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని మీరు గమనిస్తే, లిస్టు తీసి ఆరాధిస్తే, బ్రతకలేక చనిపోయిన వాళ్ళు, అన్నం దొరక చనిపోయిన వాళ్ళు, కాగితాలు ఏరుకుంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ, లేదంటే కూలీనాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఎవరు కనపడరు. ఎవరు కనపడతారు తెలుసా? ఎక్కువ చదువుకున్న వాళ్ళు, ఎక్కువ సంపాదించేవాళ్ళు, ఎక్కువ బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు ఎక్కువ మంది కనపడతారు. నిజమండి. అది ఏ సంగతులైనా చూడండి. ఆఖరికి కోరికలు ఏది అక్రమ సంబంధం విషయంలో కూడా వాళ్ళే కనపడేది. ఉన్నదాంతో తృప్తి పడరు. ఒక భార్య సరిపోదు, ఒక భర్త సరిపోడు. ఎక్కువ అక్రమంగా ఏదేదో సంపాదించాలని, ఏదేదో అనుభవించాలని. ఇళ్ళు వాకిళ్ళు మాత్రమే కాదు, మనుషుల విషయంలో కూడా సంబంధాలు ఎక్కువైపోతే, తీరకపోతే దురాశ. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే సంతుష్టి సహితమైన నీకున్నదాంతో కాగా అన్న వస్త్రములకు అలవారమై ఏముందాడు అక్కడ? యాకోబు 1:4 చూడండి. ఈ దురాశకు ఒక మంచి మాట ఇచ్చాడు. యాకోబు 1వ అధ్యాయము. ఈ దురాశకు సంబంధించిన ఒక మంచి రెఫరెన్స్ చూపిస్తాను మీకు. 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి, ఎవడికి వాడికే నాకు ఇది కావాల్సిందే. ఏడవబడటం అర్థం ఏంటంటే మనం ఎదుటోళ్ళని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతాం బలవంతంగా. కాదట, ఆ ఆశ మనల్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుందంట. రా అని నేను రానంటే అదేం చేయదు. నాకు ఈరోజు చాలా అవసరాలు ఉన్నాయి, కానీ నాకు అర్థమైంది ఉన్నదంతా సర్దుకుపోతున్నా. నన్ను కూడా ప్రేరేపిస్తూ ఉంటుంది. రా నీకు ఇది ఇప్పిస్తాను, రా అది నీకు ఇప్పిస్తాను, లేకపోతే ఏమీ లేదు, రా ఇగో ఈ మళ్ళా ఆ లంచం చేయి జాపు, నీ అవసరాలన్నీ తీరిపోతాయి, నీ అప్పులన్నీ తీరిపోతాయి, నీకు ఇంకా మంచి జేబు నిండా ఖర్చులకు డబ్బులు ఉంటాయి, వాడివైపు వేడివైపు చూడొద్దు, ఇంకా పిల్లల్ని ఇంకా బాగా మేపొచ్చు, ఇంకా సౌకర్యంగా బ్రతకొచ్చని దురాశ నన్ను నా చేపట్టుకులు ఈడ్చుకునే ఉంటుంది. జుట్టు పట్టుకుని లాక్కి వెళ్తుంటుంది ఒకసారి అవసరం. కానీ దేవుని మహాకృపను బట్టి నేను తట్టుకుని నిలబడగలుగుతాను. కొంతమంది ఆగలేకపోతారు, ఇంకంతే. ఈడ్చుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. అది ఈడ్చే కొద్దీ ఎక్కడికి ఈడ్చుకెళ్తుంది? ఈడ్చుకెళ్ళి ఒక చోట పడేస్తుంది నరకంలో. దాన్ని చెప్తున్నాడు. ప్రతి వాడు తన స్వకీయమైన, అంటే నీకే వచ్చింది ఈ ఆశ, నీకు లేకపోతే అపవాదం ఏం చేయదా? ఏం చేయదు, ఏం చేయదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఎడవబడి మరులు కలపబడిన వాడే. మరులు కలపడం అంటే తెలుసు మీకు. ఉన్నవి లేనివి కల్పించే ఆశలు. ఇల్లు కొందాము, ఇది బాగుంది, ఎలా అది అమ్మేద్దాము, అది కొందాము, అది చేద్దాము. మరులు గొల్పటం. ప్రతివాడు మరులు గొల్పబడి ఏడవబడుతున్నాడట. 15వ వచనం. ఆ దురాశ గర్భము ధరించి ఏం కంటదట? ఈ దురాశ గర్భం ధరించి ఏం కంటదట? చదవండి 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపమును. చదవండి యాకోబు 1:14-15. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. దురాశ ఎక్కువైపోతే ఏమవుద్దట? పాపం అవుద్ది.
చివరికి ఆ పాపం మనల్ని ఎక్కడ దారి తీస్తుందంటే మరణానికి తీసుకెళ్ళిపోద్ది. మనశ్శాంతి ఉండదు, ఇంట్లో సుఖంగా శాంతంగా ఉండలేవు, నెమ్మదిగా ఉండలేవు. అనుకున్నది నెరవేరటానికి ఏమేం ప్లాన్లు చేయాలో పగలు తిన్నా పడుకున్నా నిద్రపోయినా ఇదే ఆలోచన. దురాశ అంత భయంకరమైందా దురాశ అంటే? అవును. అలా కాకుండా ఉన్నదాంతో ఒకటి మీరు తిమోతి పత్రిక కింద తీశారు కదా, 1వ అధ్యాయం 6వ అధ్యాయం 8వ వచనం చదవండి. సంతుష్టి సహితమైన దైవభక్తి ఏంటట? 6వ అధ్యాయం 8వ వచనం, తిమోతి 1వ పత్రిక 6వ అధ్యాయం. ఇప్పుడు సంతృప్తికి చెప్తున్నా. ఇందాక దురాశ గురించి చెప్పానా, ఇప్పుడు సంతృప్తి గురించి. ఏముంది అక్కడ? మనం ఈ లోకములోనికి ఏం తేలేదు. ఏం తెచ్చాం? మీరేమైనా తెచ్చారా? మరి నేనైతే ఏమీ తేలా. నూలు పోగు కూడా లేదు. వెళ్ళేటప్పుడు కూడా ఏం పట్టుకుపోలేం. కనీసం జేబు కూడా లేని ప్రేత వస్త్రం అన్నాడు దాన్ని. శవం మీద కప్పే వస్త్రం ప్రేత వస్త్రం. దానికి జేబులు ఉండవు, గుండెలు ఉండవు, బటన్స్ ఉండవు, చుట్టి పడేస్తాం అంతే. ఇంకా ఏంటట చదవండి. మనం ఈ లోకానికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై తృప్తి కలిగి ఉందము. సంతుష్టి. ఇది ఎప్పుడు వస్తుందో తెలుసా? ధైర్యం ఉన్నప్పుడు వస్తుంది. ధైర్యంగా ఉన్నప్పుడు. ఈరోజు పళ్ళెంలోకి పచ్చడన్నం వచ్చిందా? అస్సలు భయపడం. దేవా నీకు థ్యాంక్స్. కష్టం వచ్చింది, సమస్య వచ్చిందా? బ్రతికి ఉన్నానుగా, థ్యాంక్స్. అవమానం వచ్చిందా? బ్రతికే ఉన్నానుగా, ఇంకా చనిపోలేదుగా, థ్యాంక్స్. ఈ ధైర్యం ఎప్పుడు వస్తుందో తెలుసా? పరిశుద్ధంగా ఉన్నప్పుడు. చూడండి, ఒకదానికొకటి లింక్ ఎలా కలుపుతున్నాడు దేవుడు. ముందు పరిశుద్ధంగా ఉంటే ధైర్యం వస్తుంది. ధైర్యం ఉంటే తృప్తి కలిగి ఉండటం నేర్చుకుంటాం. డబ్బుల కోసం ఎగబడం తెలుసా? మీరు చూడండి, చాలామంది బయట ఒక పూట జేబులో లేకపోతే వేలవెల్లాడిపో. ఒకప్పుడు నేను అలాగనే ఉండేవాడిని. జేబులో పర్సు నిండా డబ్బులు ఉంటే ధైర్యంగా ఉండేది. 1-2 నోట్లు ఆ రోజు ఖర్చు పెడితే ఆ రాత్రికి మళ్ళా వేటకు వెళ్ళేవాడిని ఆ లోటు పూడ్చాలని. భార్య బిడ్డలను వదిలేసి ఎక్కడ దొరికితే లంచం డబ్బులని తిరుగుతూ ఉండేవాడిని ఆ లోటు కంప్లీట్ చేయడానికి. కానీ ఈరోజు పర్సే లేకుండా చేసేసాడు దేవుడు. అలాగని ఆయన మీద నింద కాదు ఇది. డబ్బులుంటే కదా పర్సు వాడేది. పర్సే లేకుండా వట్టి జేబులతో వెళ్ళే పరిస్థితి. ధైర్యం ఏమాత్రం పోకుండా ఇస్తున్నాడు దేవుడు. దేశం అంతా తిరిగి వస్తా ఉన్నాను జేబులో డబ్బులు లేకుండానే, సరిపడినంతగా లేకుండానే, అరకొరగా ఉన్నా కూడా. ఒకరోజు సమృద్ధి అవసరానికి మించి 5-6 రెట్లు 10 రెట్లు జేబులు ఉంటే కానీ బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. ఈరోజు అప్పుడు వెళ్ళడానికి ఉంటే చాలు, వచ్చినప్పుడు తిరిగి ఎలాగోలా రావచ్చు. భరోసా ఇచ్చేసాడు దేవుడు. మారిపోలా. ఈరోజు నాకైనా మీకు కూడా అంటే ఎవరికైనా అంతే. ఆయన దగ్గరకు వచ్చాక భరోసా వస్తుంది, ధైర్యం వస్తుంది. ధైర్యం ఉంటే సాటిస్ఫాక్షన్, తృప్తి ఉంటుంది. ఏది ఇస్తే అది తిందాం ప్రభువా. సంతృప్తి. కాగా అన్న వస్త్రములు గలవారమై ఏంటట? తృప్తి కలిగి ఉందాము. ఇది 3వ స్థితి. ఈ తృప్తి పడగలిగినప్పుడు ఫైనల్ స్టేజ్ ఒకటి ఉంది. ఒకసారి మీరు పేతురు గారు రాసిన 2వ పత్రిక, 1వ అధ్యాయము 7వ వచనం. భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. చదవండి. ఇవి మీకు కలిగి విస్తరించినడలా అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములు మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. సోమరపోతులుగా ఉండకుండా నిష్ఫలులుగా, అంటే ఎంత పని చేసినా ఫలితం ఉంటుందంటావా అని నిరుత్సాహం లేకుండా చేస్తుంది. టోటల్గా ఏం చెప్తున్నాడంటే సహోదర ప్రేమ. సహోదరుని ప్రేమించలేనివాడు, సహోదరుని ద్వేషించేవాడు దేవుని కూడా ప్రేమించలేదంటాడు యోహాను 1వ పత్రిక 4వ అధ్యాయంలో. చదువుతారా మాట? యోహాను గారు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో ఏముంది అక్కడ చూడండి. నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినడలా అతడు అబద్ధికుడు అవుతాడు. నేను దేవుని సేవకుడినండి, లేదంటే నేను క్రైస్తవుడినండి, నేను విశ్వాసనండి, నాకు దేవుడు అంటే భలే ఇష్టం అండి, యేసయ్య అంటే నాకు ప్రాణం అండి అని చెప్పి నువ్వు ఇరుగు పొరుగుతో ప్రేమ ఉండదు, కుటుంబ సభ్యులతో ప్రేమ ఉండదు, అందరిని చీచి అనుకుంటావంటావు, అందరిని అసహించుకుంటావంటావు, అందరినీ అంటుకోకండి నేను పరిశుద్ధుడిని, నా దగ్గర రామాకండి అంటూ ఉంటావు. నువ్వు ఒక్కడే పరిశుద్ధుడిలాగా ఫీల్ అవుతూ ఉంటావు. దేవుడు అంటున్నాడు, ఒరే నాయన, దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ నీ సహోదరుణ్ణి ద్వేషిస్తూ ఉంటే అది నాకు ఇష్టం లేదు, అది నీకు మంచిది కాదు అంటున్నాడు.
తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు, తాను చూసే సహోదరుణ్ణి ప్రేమింపని వాడు, ప్రేమించలేని వాడు తాను చూడని దేవుని తాను ప్రేమింపలేడు. చూడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు? ఆయన అడుగుతున్నాడు, వరే నీ ఎదురుగా కనపడుతున్న నీ ఇరుగు పురుకే ఇంత ముద్ద వెయ్యవు, తిన్నారా లేదని అడగవు, నీ ఎదురింట్లో ముసలోళ్ళు ఉన్నారు, లేవలేని వారు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, గర్భవతులు ఉన్నారు, భేదవాళ్ళు ఉన్నారు, లేదంటే అందరికంటే నువ్వు మంచి స్థితిలో పెట్టాను నిన్ను, ఏనాడైనా చెయ్యిని ఇలా ఉంచావా? ఎదుటి వారికి నువ్వు తిన్నావా అమ్మ, లేదంటే తిన్నావా తల్లి, లేదా తిన్నావా చెల్లి, ఏంటి నీకేంది ఇబ్బంది అని ఎవరైనా సహాయం చేయడానికి నీ మనసు వచ్చిందా? కనపడే నీ సహోదరుణ్ణే, నీ ఇంటి ఇరుగు పొరుగు వారికే చేయి జాచన నీవు నన్ను ప్రేమిస్తున్నానంటే నేనంత నమ్ముతాను, కనపడని దేవుడిని నమ్మేవంటే నిజమేనా అని అడుగుతున్నాడు దేవుడు మనల్ని. కాబట్టి ఏమంటున్నాడంటే గలతీ 6:2 ఫైనల్గా ఒకరి భారాన్ని ఒకరు భరించమంటున్నాడు అంతే. అలాగని మీరు చేసిన అప్పులని నేను తీరుస్తానని అనుకోకండి. లేదు నేను చేసిన అప్పులని మీరు తీరమని అది కాదు. నాకు చాలా అప్పులు ఉన్నాయండి, మరి మీరు తీరుస్తారా దేవుడు చెప్పాడుగా అని అడిగారు అనుకో, సమాధానం ఉండదు దానికి, వెర్రిమొహం వేయాలి నేను. పోనీ నాకున్న లక్షలాది అప్పులు మీరు తీరుస్తారు మిమ్మల్ని అడిగాను అనుకో, మోసగాడిని అవుతాను. భరించటం అంటే సహకరించటం, ప్రేమించటం, సహాయం చేయటం, వాక్యంలో నడిపించటం, పరిశుద్ధంగా ఉండటానికి ఏది అవసరమో ఆ మాటలు చెప్పడం. అంతేగాని అప్పులు సొప్పులు కాదు. భోజనం పెట్టవచ్చు తప్పు లేదు, బట్టలు లేకపోతే బట్టలు వచ్చి తప్పు లేదు, కానీ అప్పులు తీరటం, పెళ్ళిళ్ళు చేయటం, స్థలాలు కొని పెడతాం ఇవి అనుకోకండి భరించడం అంటే. మనకెందుకంటే మనకు మరీ ఎక్కువ కదా ఎక్స్పెక్టేషన్స్. చదవండి అన్నమాట. గలతీయులకు రాసిన పత్రిక 6వ ఒకని భారములను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఒకరి భారాన్ని ఒకరు భరించడం అంటే యేసుక్రీస్తు వారు మన పాప భారానంతటినీ భరించారు, ప్రాణమే వెలగా చెల్లించారు. మనం అంత పని చేయలేము. ఇంకా ఒకరి పాపాన్ని అయితే మనం భరించలేం, మన వల్ల కాదు. ఎందుకంటే మనమే పాపులం, మన పాపాన్ని ఇంకొకరు మోయాల్సి వచ్చింది యేసుక్రీస్తు వారు. మరి ఎదుటి వారిని ఏం భరిస్తామన్నాడు? వాని పాపాన్ని ఎలాగో భరించలేం, కానీ వాని యొక్క ఇరుకులో, ఇబ్బందులో, వాని యొక్క అవసరతలో, వాని యొక్క కష్టంలో వాడిని మనం భరించాలి, సహకరించాలి, సహాయం చేయొచ్చు. వానికి బాగలేదా, అవసరమైందా, హాస్పిటల్కి వెళ్ళాలా, అనారోగ్యంతో ఉన్నారా, తగాదుల్లో ఉన్నారా, పంచాయతీల్లో ఉన్నారా, మనశ్శాంతి లేకుండా ఉన్నారా, లేకపోతే వాక్య రూపంగా బలహీనంగా ఉన్నారా, వీటన్నిటిలో సహాయం చేయి. నీ ఆస్తులు పంచమని చెప్పట్లే, నీ ప్రేమను పంచమంటున్నాడు దేవుడు. సహోదర ప్రేమ భక్తి కలిగిన ప్రేమ అయి ఉండాలి, ప్రేమ కలిగిన భక్తి చేయాలి. ఇది ఎలా వస్తుంది? ఈ ప్రేమ ఎలా వస్తుంది అంటే తృప్తి పడి ఉంటే వస్తుంది. నీకే తృప్తి లేదనుకో, ఈరోజు నువ్వు 4 రకాల బిర్యానీలో లేదా మటనో చికెనో ఏదేదో 4 రకాలు తింటున్నావు, ఇంకా తృప్తి లేదు. అరే చేపలు కూడా తెచ్చుకుంటే బాగుండేది నువ్వు తింటూ ఉన్నావు అనుకో, అవునా? 4 రకాల కూరలు ఉన్నాయి, చేపలు రొయ్యలు లేవని బాధపడుతూ ఉంటావు అనుకో, నీకు దురాశ ఎక్కువయ్యి. ఎదురింట్లో వాడు పచ్చడితో తింటే నీకు ఏం ప్రేమ పుట్టిదారా? వాడు పచ్చడితో తింటున్నాడు, కనీసం మన దగ్గర 4 రకాల మటను చికెను అవన్నీ ఉన్నాయి, కొద్దిగా పెడదామని అనిపించదు, నీకే కొదువుగా ఉంటుంది, ఏం భోజనం బా అని. అదే నువ్వు పచ్చడితో తింటూ ఉన్నా కూడా తృప్తి పడ్డావు అనుకో, ఆ తృప్తి పడిన దాన్ని ఎదుటి వాళ్ళకి తీసుకెళ్ళి పంచగలవు. అనా ఈరోజు ఒట్టి పచ్చిమిరగాయల పచ్చడే, కానీ భలే బాగుంది, కొంచెం తింటావని అనగలవు. వండుకున్నావా తృప్తి పడి ఉన్నదాంతో పంచగలవు. అది ఎప్పుడు వస్తుంది అంటే సంతృప్తి కలిగినప్పుడు వస్తుంది. ఎదుటివాడిని భరించటము, ప్రేమించటము, ఎదుటివారికి చేయి జాచటము, వారికి ఏదైనా సహాయం చేయటం ఎప్పుడు వస్తుందయ్యా అంటే నీవు కలిగి ఉన్న పరిస్థితికి నువ్వు తృప్తిపడి బ్రతకగలిగినప్పుడు వస్తుంది ఆ పరిస్థితి. నువ్వు ఎప్పుడు తృప్తి పడతావా అంటే నీకు ధైర్యం ఉన్నప్పుడు తృప్తిగా ఉంటుంది. ఓ అబ్బా, ఇంతకుముందు నేను ఎంతో తిన్నాను, తాగాను, సుఖించాను, సంతోషించాను, బోలెడు సంపాదించాను, ఈరోజు అన్నీ పోయినాయి, పోకపోని నాకు అనవసరం, నాకు ఇప్పుడు ఏదైతే ఉందో దానితో నేను బ్రతకగలను అని సంతృప్తి, ధైర్యం ఉంటే వస్తుంది. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది అంటే పరిశుద్ధంగా, పవిత్రంగా బ్రతికేటప్పుడు వస్తుంది. నీకు పరిశుద్ధంగా భక్తి చేసేటప్పుడు ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో ఏది ఉంటే అది తింటూ, ఏది ఇస్తే అది కట్టుకుంటూ, ఏది వస్తే ఆ పరిస్థితులకు నడుస్తూ వెళ్ళిపోయేస్తుంది. దానివల్ల నువ్వు తృప్తి పడగలుగుతావు. ఆ తృప్తి పడే బ్రతుకులో ఉన్న దాంట్లోనే ఎదుటివాడికి సహాయం చేస్తావు. ఇటు నుంచి అటు వెళ్ళినా, అటు నుంచి ఇటు వచ్చిన ఈ 4 సంగతులు ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి. ఏంటి? పరిశుద్ధత, ధైర్యం, సంతృప్తి, ఇంకోటేంటి? సహోదర ప్రేమ. ఈ 4 కలిగి భక్తి చేస్తే అప్పుడు ఆయన శబాష్ అంటాడు, మన భక్తికి మెచ్చుతాడు, మన జీవితంలో తోడుంటాడు,
మన ఇరుకులో ఇబ్బందులు మనన్నిట్లోనూ ధైర్యంగా ముందు కొనసాగిస్తాడు. తృప్తిపడి ఎలా బ్రతకాలో నేర్పుతాడు. ఎందుకంటే ఆయన అలాగనే బ్రతికారు. తనకున్న దాంట్లోనే సహోదర ప్రేమ కలిగి అందరికీ పంచటం, ఒక భారాన్ని ఒకటి భరించడం. ఆయన చేసిన ఇవన్నీ కూడా మన కొత్త ఏం కాదు, ఇవన్నీ ఆయన చేసినయే. ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు కనుకనే ధైర్యంగా ఎక్కడికైనా వెళ్ళగలిగాడు, ఎవరినైనా ఎదిరించగలిగాడు, తప్పు చేసిన వాళ్ళని ఖండించాడు, ప్రాణాలు తీసేస్తున్నా సరే ఏమాత్రం భయపడలా. ఏది ఉంటే అది తిన్నాడు. ఎప్పుడు వెంపర్లాళ్ళ సంపాదన కోసం, ఆస్తి కోసం, భోజనాల కోసం, బట్టల కోసం, ఇతరత్ర పేరు ప్రఖ్యాతుల కోసం అసలు ఏమాత్రం ప్రాకులాళ్ళ తృప్తి కలిగి జీవించాడు. అందుకే అందరినీ సహోదరులుగా భావించి అందరి పాప క్షమాపణ నిమిత్తమే తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. చూడండి, ఈ 4 లక్షణాలు యేసుక్రీస్తు వారివే, ఎవరివో కాదు. ఈ 4టిని మనము నేర్చుకుందాం, అలాంటి భక్తి చేద్దాం. ఒకవేళ ఎప్పటికీ అలాంటి పరిస్థితుల్లో నడుస్తూ ఉంటే దేవునికి మహిమ. లేదు ఇంకా వెనకబడి ఉంటే ఈరోజు మనల్ని మరోసారి ప్రేరేపిస్తూ ఉన్నాడు, నాయన నీ భక్తిలో లోపాలు ఉన్నాయి, కొంచెం పరిశుద్ధత పవిత్రత అలవాటు చేసుకో, పాపాన్ని ఇంకా విడిచిపెట్టక అంటిపెట్టుకుని తిరుగుతున్నావేమో. ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు దేవుడు. కొంచెం జాగ్రత్తగా ఉండు, పాపాన్ని విడిచిపెట్టు, పరిశుద్ధంగా బ్రతుకు. ఈ క్రమంలో ప్రతిదానికి భయపడుతున్నావా? ఈరోజు ఏం తెచ్చుకోవాలి, రేపు ఆ పిల్లకి పెళ్ళి ఎలా చేయాలి, ఆ ఇల్లు ఎలా పూర్తి చేయాలి, ఈ బాకీ ఎలా తీర్చాలి, ఏమొద్దు, ధైర్యంగా ఉండు. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు నా వైపు చూడు, నేను సహాయం చేస్తా, చేసేంతవరకు ఎదురు చూడు, ధైర్యంగా ఉండు. ఈ ధైర్యంలో ఉన్నప్పుడే ఏది ఇస్తే అది సర్దుకో, ఏది ఇస్తే తినేసే, అంతే. ఈ ఎగబడి పాకులాడొద్దు, సంతుష్టితో బ్రతుకు. ఈరోజు అన్నం దొరికితే చాలనుకో, అంతే. ఈ క్రమంలో నీకున్న దాంతో సహోదరులకు పంచడం నేర్చుకో అని మనల్ని మరొకసారి ప్రేమతో హెచ్చరిస్తూ ఉన్నారు దేవుడు. కాబట్టి ఈ విషయాన్ని మనసులో ఉంచుకొని, లోపాలుంటే సరి చేసుకొని, నిజమైన భక్తి కలిగి దేవుని చేత మెప్పు పొందుదాం. మన మరణ పర్యంతము ఇలాంటి జీవితాన్ని కొనసాగిస్తే ఆయన రాకడలో మనమంతా ఆయన చేత అంగీకరించబడి, ఆయన చేత కొనిపోబడి, సదాకాలము ఆయనతో కూడా నిత్య జీవంలో ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. లేదంటే ప్రమాదంలో పడతామేమో. జాగ్రత్త. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం.